వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెజెంట్ నా షోకి చాలా స్పెషల్ గెస్టులు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం పెళ్ళయిన తర్వాత స్క్రీన్ ముందుకు భార్య భర్తలు ఎలా ఉంటారు రియల్ లైఫ్ లో సెలబ్రిటీస్ అనే వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. వాళ్ళు ఎవరో కాదండి, ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఒక సింగర్. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ అండ్ గ్రేట్ సింగర్ ప్రణవి గారు. నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి. రఘు మాస్టర్ అండ్ ప్రణవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రణవి గారు పాడిన పాటకి ఈ రోజు మీరు ఇక్కడ కొరియోగ్రాఫ్ చేయడం చాలా బాగుంది. సో ప్రణవి గారు ఎన్ని మార్క్స్ వేద్దాం మాస్టర్ కి? చించేద్దాం పేపర్లు తరుణ్ మాస్టర్ వేసినట్టు. సూపర్. సో చాలా ఇయర్స్ తర్వాత ఇద్దరు మీడియా ముందుకి స్క్రీన్ ముందుకు వచ్చారు కాబట్టి చాలా చాలా విశేషాలు షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘు మాస్టర్ అంటే అప్పుడప్పుడు కనిపిస్తారు కాబట్టి మాకు ఇండస్ట్రీలో ఏదో ఒకటి తెలుస్తుంది ఆయన గురించి న్యూస్. బట్ ప్రణవి గారు అన్ని సూపర్ డూపర్ హిట్స్ పాడిన ప్రణవి గారు ఒక్కసారిగా సింగింగ్ ఆపేశారు, ఇండస్ట్రీలోకి రావటం మానేశారు, ఎక్కడ కనిపించడం మానేశారు. కంప్లీట్ గా ఒక హౌస్ వైఫ్ గా, ఒక అమ్మగా, ఒక కోడలుగా అలా ఇంట్లో ఉండిపోయారు 4 గోడల మధ్య. ఎందుకు అంటే ఏమని చెప్తారు? చాలా హ్యాపీగా ఉండిపోయానని చెప్తాను. ఇట్ ఈస్ మై ఓన్ చాయిస్. అంటే నేను చాలా మందిని చూసాను, నా ఫ్రెండ్స్ అయినా లేకపోతే వేరే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే, పిల్లలు పుట్టాక అఫ్ కోర్స్ కెరీర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్. తన ఇండివిజువాలిటీ, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ గా నుంచోవడం అది ఉండాలి. అది ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ కూడా ఇస్తుంది. బట్ నా మటుకు నాకు వాళ్ళు ఎంత బాధపడ్డారు పిల్లలతో లేకుండా, వాళ్ళ చైల్డ్హుడ్ అంతా ఎంత మిస్ అయిపోయింది అది నేను చూసాను. అండ్ పర్సనల్ గా ఐ హ్యాడ్ అ వెరీ గ్రేట్ చైల్డ్హుడ్. చాలా ఆనందంగా పెరిగాం మేము, ఆడుతూ పాడుతూ మంచిగా పెరిగాం మేము. అలాంటి చైల్డ్హుడ్ మా అమ్మాయికి ఇద్దామని మేము అనుకున్నాము. సో రఘు ఎలాగో సంపాదించాలి కాబట్టి వాళ్ళు చూసుకోవాలి కాబట్టి నేను హ్యాపీగా మా అమ్మాయితో ఉన్నానండి. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి పాడుతున్నా నేను. అంతేనా? సో అంటే నేను పాత ఆర్టిస్టులను చాలా మంది ఇంటర్వ్యూస్ చేశాను. వాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళం మేము. పెళ్ళైన తర్వాత మా వారు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇంకా సినిమాల్లో చేయకూడదు, సినిమాలోకి రాకూడదు, సినిమా మనిషి అనిపించుకోకూడదు, నువ్వు ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఒక భార్యగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే విన్నాం ఆ రోజుల్లో. బట్ నెక్స్ట్ జనరేషన్ చూస్తే పెళ్లికి అసలుకి వర్క్ కి సంబంధమే లేదు, పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మాస్టర్ మీరేమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టారా ప్రణవి గారికి? అట్లా అసలు 1% కూడా పెట్టండి. ఎందుకనంటే చాలా ఇష్టం సింగింగ్, వీళ్ళ ఫీల్డ్ అంటే కూడా. పాటలు అంటే ఇష్టం. పాటలు అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి మా నరనరాల్లో కూడా పాటలు అంటే అలా ఇమిడిపోయాయి. ఇష్టం కంటే ఎక్కువ హీ రెస్పెక్ట్స్ దట్ ప్రొఫెషన్. ఒకటి నేను ఒకటైతే నేను అంటే ఐ డోంట్ రికమెండ్, నేను ఎక్కడికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను చెప్పలేనేమో కానీ, బట్ తనకు వచ్చిన వర్క్ తను నాకు ఎప్పుడన్నా చెప్పి ఇట్లా నేను రికార్డింగ్కి వెళ్తున్నాను అని చెప్పిందంటే మటుకు హ్యాపీగా నేనే వెళ్ళి డ్రాప్ చేసి పిక్ చేసుకుని వస్తాను. అది ఏ టైం అయినా. సో నా షూటింగ్ మాక్సిమం లేని టైంలో తనని డ్రాపింగ్ కానీ పికప్ కానీ నేనే చేసుకుంటాను. అండ్ వెళ్ళంగానే ఏం పాడాను ఏంటి అని మళ్ళీ వచ్చేటప్పుడు వినిపిస్తుంది. సో నాకు అసలు ప్రాబ్లమే లేదు, అసలు అట్లాంటి ఆలోచనే లేదు ఫస్ట్. ఓకే. సో ప్రణవి గారు పాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏమని చెప్తారు? నాకు ఎవర్ గ్రీన్ తనది కొరియోగ్రాఫ్ చేసి నేనే కొరియోగ్రాఫ్ చేశాను. కరెక్ట్ పాడిన పాటకి కోఇన్సిడెన్స్ అది. ఇప్పుడు ప్రణవి గారు పాడతారు, మీరు కొరియోగ్రఫీ చేయాలి. అది మెలోడీ సాంగ్, అది స్లో మోషన్ సాంగ్. అది స్లో మోషన్ లోనే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ వస్తాయి. గుసగుసలాడే అని నాని గారిది జెంటిల్మెన్ సినిమా, గుసగుసలాడే అని. అండ్ ఆ సాంగ్ తోటి ఇంకో 10 days లో నా మ్యారేజ్ ఉంది దీంతో. అండ్ ఆ రోజే లాస్ట్ షూటింగ్. సినిమాలో కూడా షూటింగ్ వైజ్ గా ఆ పాటే లాస్ట్. అండ్ ఫస్ట్ కార్డ్ నాని గారికి ఇవ్వడం జరిగింది అక్కడే స్పాట్ లో. సో ఎందుకంటే ఆ తర్వాత పెళ్లి కొడుకు చేస్తారు, తర్వాత ఇంట్లో ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదే లాస్ట్ అనమాట. అండ్ దట్ వాజ్ మై మెమరబుల్. ఎందుకంటే
గుర్తుండిపోతుంది కదా, అది ముద్రలాగా. సో ఆ ముద్రలాగా గుర్తుండిపోయేది ఏంటంటే అది కోఇన్సిడెన్స్, అది పర్ఫెక్ట్ కోఇన్సిడెన్స్ అది. సో అది నాకు చాలా ఇష్టం ఆ పాట. అండ్ అఫ్ కోర్స్ నేను చాలా మంది పాటలు వింటూ ఉంటాను. అండ్ ఇప్పుడు షూటింగ్స్ జరిగేటప్పుడు డైరెక్టర్స్ పిలిచి పాట ఇచ్చేటప్పుడు ముందు సింగర్స్ చాలా మంది వింటుంటాను, అందరిది వింటుంటాను, అందరిది బాగుంటాయి. అండ్ ప్రణవిది నాకు ఎక్కువగా ఇష్టం, అంటే తన మెలోడీ ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, తనతోటి యూనో మెలోడీ సాంగ్స్ లో అసలు క్వీన్ అనాలి, సారీ. అంతేనా? అంటే ఆ పాడుతుంటే సెన్సిటివ్నెస్, టెండర్నెస్ ఉంటుంది వాయిస్ లో, ఓకే. అది చాలా బాగా ఇష్టం. బట్ రియల్ లైఫ్ లో అంత మెలోడీ ఉందా ఇంట్లో? మెలోడీ ఉంటది, ఎందుకంటే మెలోడీ ఉంటది 100%. ఆ వాయిస్ లో ఎంత మెలోడీ ఉందో ఇంట్లో కూడా సౌండింగ్ లో మెలోడీ ఉంటది. చాలా మెలోడియస్ ఉంటుంది. అంటే ఒకసారి చిన్న చిన్నగా వాయిస్ ఎక్కువ వినపడేది తందే ఇంట్లో. ఓకే, వినపడికి ఎందుకు అరుస్తావు అని అంటే నా వాయిస్ ఇదే అని అంటే, అరే అవును. ఇది ఇంట్లో ఎట్లా అరుస్తారు ప్రణవి గారు? ఏం చెయ్యడు, నేను చాలానే విన్నాను. ఫస్ట్ బుజ్జి, నెక్స్ట్ ఫస్ట్ మర్యాదగా చెప్తాను, వినిపించుకోడు, ఆ ఫోన్ చూసుకుంటూ ఏదో చూసుకుంటూ ఉంటాడు. ఓకే, అరే పక్కన ఉన్నా కదా, నాతో మాట్లాడు కదా, అందులో ఏం చూస్తావు అంట. నేను ఒరే అంటాను, అంటే ఎందుకు అరుస్తావు పొట్టి అంటే, నువ్వు నన్ను రెచ్చగొట్టేసి మళ్ళీ అరుస్తున్నాను మళ్ళీ నా మీదే అంటే. ఓకే, చాలా బాగుంటుందండి మా ఇంట్లో. అంతేనా? సో మీరు పొట్టి అంటారా? అవునవును. ఆమె పొట్టి అని ఎవరు చెప్పాడు అసలు మీకు? అంగుళం పొట్టున్నా పొట్టే కదా. అంతేనా? అది ఎవరు నాన్నగారి డైలాగ్, అంగుళం పొట్టున్నా పొట్టే కదా. ఓకే, తనకి ఇష్టమైన సాంగ్ జెంటిల్మెన్. ఇప్పటికి మా ప్రణవి గారి వాయిస్ అలానే ఉందని మేము అనుకుంటున్నాం, మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ. గుసగుసలాడే పదనిసలేవో తొలి వలపేమో బహుశా ఏదో జరుగుతోంది, అదే ఆనందంలో అదే తెలియని అలజడి 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 వావ్, అలజడి అలజడి అలజడి. ఒక్కసారిగా మారిపోతుంది. అదే ఇంట్లో కోవైసల్లాగా టంగా నడుస్తాం. నేనే కార్ లో ఎన్నిసార్లు వినుంటాను ఈ సాంగ్, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంత మంచి సింగర్ ని మేము మిస్ అయ్యామండి అసలుకి ఇన్ని సంవత్సరాలు. లేకపోతే ఇప్పటికల్లా మీ ఖాతాలో ఒక 1000 పైన పాటలు ఉండేవి కదా. చాలా తక్కువ పాటలు పాడారు, ఎంత మంచి వాయిస్ పెట్టుకొని మీరు. సెలెక్ట్ చేసుకోవడం అలా ఉంటుందా, ఏదంటే ఆ సాంగ్ పాడరా, లేకపోతే ఏంటి? అలా ఏం లేదండి, అంటే నేను బేసిక్ గా ఎప్పుడు ఎవరిని నేను పాడతాను, నేను సింగర్ ని అని ఎప్పుడు వెళ్ళి సీడీ ఇవ్వడము లేకపోతే పరిచయం అలా ఎప్పుడు నేను చేయలేదు. ఏ పాట వచ్చినా లేకపోతే ఏ జింగిల్ అయినా సీరియల్ పాట అయినా ఏదైనా నాకు ఫోన్ వచ్చి మీరు రండి అంటే ఏది వదులుకోకుండా వెళ్ళి పాడొస్తాను. అలానే సరదాగా ఒక 4 నంది అవార్డులు తెచ్చుకుంది సీరియల్ పాటలకు. సినిమా కూడా వచ్చింది. సో ఎప్పుడు వెళ్ళలేదు సార్ నేను, నా దగ్గరకు వచ్చినా పాడాను. ఒకవేళ నేను రికార్డింగ్కి వెళ్ళి ఈ పాట నా వాయిస్ కంటే వేరే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఎన్హాన్స్ అవుతుంది పాట. ఇప్పుడు ఏ పాట అయినా చాలా కష్టపడి చేస్తారు సార్, చిన్న సినిమానా పెద్ద సినిమానా అవన్నీ పక్కన పెడితే అంతే కష్టంగా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ దేర్ బేబీ. సో నేనెవరిని మధ్యలో వెళ్ళి ఆ పాట పాట చేయడానికి, ఇప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఉండొచ్చు, బట్ వేరే వాళ్ళు పాడితే పాట ఇంకా బాగుంటుందేమో కదా. సో అలా వదిలేసిన పాటలు చాలా ఉన్నాయి. అది ఏంటంటే నేనే వేరే సింగర్ తో మాట్లాడి కోఆర్డినేట్ చేసి కూర్చుని రికార్డ్ చేసి పంపిస్తాను. ఇలా కూడా ఉందా ప్రణవి గారు మీ లైఫ్ లో? నాకు ఇష్టం సార్, అంటే ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. బేసికల్లీ నేనే పాడేయాలి నాకే కావాలి అనకుండా ఈ పాట బాగుంటుంది అన్న ఒక ఎంతూజియాజం నాలో చాలా ఎక్కువ. అలా పోయిన పాటలు చాలా ఉన్నాయి.